నమస్తే. ఇంట్లో ఎవరికైనా చెడు అలవాట్లు ఉంటే లైక్ ఏదైనా సరే అది మీకు చెడు అనిపిస్తే అది చెడు. ఈ అలవాటు చెడు, ఈ అలవాటు మంచి అని నేను అనలేను కదండి. అందుకని మీకు అది చెడు అలవాటు, అది తప్పు దోవ అనిపిస్తే అటువంటి చెడు అలవాట్లు ఉన్న వాళ్ళకి ఒక చాలా సరళమైన ఉపాయం చెప్తాను, అది చేసుకోండి. పిల్లలకైనా చేయొచ్చు, పెద్దవాళ్ళకైనా చేయొచ్చు, ఆడవాళ్ళకైనా చేయొచ్చు, మగవాళ్ళకైనా చేయొచ్చు. గ్లాస్ నీళ్ళల్లో పంచదార వేసి అది రాత్రిపూట వాళ్ళు పడుకునేటప్పుడు నేల మీద పెట్టేసి ఉంచండి. ఉదయం లేచిన తర్వాత వాళ్ళ చేతనే వాళ్ళని సింకులో పడేయమన్నానని చెప్పండి. లేదా మీరు ఆ గ్లాస్ తీసుకెళ్ళి ఆ నీళ్ళు ఇంట్లో ఎక్కడ కూడా పడకూడదు సుమా, జాగ్రత్తగా వహించండి. ఆ గ్లాస్ నీళ్ళని తీసుకెళ్ళి సింకులో వేసేసేయండి. వేసేసేటప్పుడు మీరు పోస్తుంది ఏంటి, వాళ్ళ చెడలు వాటిని పోస్తున్నారు. ఈ ప్రక్రియ ఒక 60 రోజులు చేయండి. 45 రోజుల నుంచి 60 రోజులు మీరే చూడండి ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి చేంజెస్ వస్తాయో. చాలా చక్కటి చేంజెస్ వస్తాయి, ఎంతో బ్యూటిఫుల్ చేంజెస్ వస్తాయి. వాళ్ళు మారడం చూస్తారు. ఆఖరికి మొండితనం కానివ్వండి, చెడు భాష మాట్లాడే వాళ్ళు కానివ్వండి, లేకపోతే ఎవరైనా సరే ఎదురు సమాధానాలు చెప్తున్నా, తల్లిదండ్రిని ఎదురిస్తున్నా, వాళ్ళు మీరు నాకు ఏం చేశారని అడిగినా, వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోయే మాటలు మాట్లాడినా, ఇటువంటి వాటిని కూడా మీరు చక్కగా చేయొచ్చు. ఎవరికైనా చేయొచ్చు. అది చెడు అవలంబన అంటే ఆ చెడు దోవలో పడ్డాము అనుకుంటే అటువంటి వాళ్ళందరూ చేయొచ్చు. సెల్ఫ్గా మేమే చేసుకోవచ్చా, మాకు అనిపిస్తోంది మేము చెడుగా ఉన్నామని ఆనందంగా చేసుకోవచ్చు. ఇవాళ ఏదైనా చెడ్డ పని చేసాం, ఇవాళ చేసుకోవచ్చు, చక్కగా చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అలా చేసుకుని మీరు అది వెళ్ళేటప్పుడు, అది ఆ వాటర్ పోసేసేటప్పుడు డ్రైన్లో మీరు ఇంకా పార్షియాలిటీ ఉండకూడదు. అంటే మనం కదా, మనం తిట్టుకోవద్దులే, పక్క వాళ్ళు అయితే తిడతారులే, అలాంటివి ఉండకూడదు. మనమే తిట్టుకుంటూ చక్కగా పోసేసేయాలి. నా చెడు గుణం ఏదైతే ఉందో ఆ చెడు గుణాన్ని నేను వదిలించేసుకుంటున్నాను. చూడండి, వాటర్ ఈజ్ మూన్స్ ఎనర్జీ. వాటర్ ఎప్పుడూ కూడా మూన్స్ ఎనర్జీని మన ఎనర్జీని లాక్కుంటుంది. మన ఎమోషనల్ సెల్ఫ్, మన మానసిక పరిస్థితిని లాక్కుంటుంది. చెడు అలవాట్లు, దుర్భాష ఆడడం కానీ, చెడు ఆలోచనలు, అవతల వాళ్ళని హాని చేద్దామనే పద్ధతి ఎవరికైనా ఉన్నప్పుడు కానీ, ఫ్యామిలీలో అయినా పడనప్పుడు, వాళ్ళ ధోరణి చాలా డిఫరెంట్గా ఉందనుకున్నప్పుడు కూడా మీరు ఈ రెమెడీ వాళ్ళకి చేయొచ్చు. అలా చేస్తే మీరు ఖచ్చితంగా వాళ్ళలో మార్పు 45 రోజుల నుండి 60 రోజుల లోపే చూస్తారు. ఎట్టి పరిస్థితుల్లో మంచి జరుగుతుంది. శుభం భూయాత్.